ప్రవేశించినా నీకు అది అబ్బదు. నైతిక. అబ్బినట్టున్నా నీకు అది అతకదు. అతికినట్టున్నా అది నీ అనుభవానికి రాదు. అనుభవానికి వచ్చినా అది ఫలితాన్ని ఇయ్యదు. కాబట్టి దీనికంతా ప్రాతిపదిక నైతిక పరిశుద్ధత. ఇది భగవద్గీతలో ఉంది. స్వామి వివేకానంద చాలాసార్లు అంటాడు ఈ మాట. ఆయన జీవితంలో చాలాసార్లు ఈ ప్రయోగం చేసి నైతిక పరిశుద్ధత. ఏమిటి నైతికత? నీతికి సంబంధించింది నైతికత. నీతికి సంబంధించింది నైతికత. నైతికత. సమాజానికి సంబంధించింది సామాజికత. ఆత్మకు సంబంధించిన అధ్యయనమే ఆధ్యాత్మిక. ఆత్మ అధ్యయనమే ఆధ్యాత్మికం. ఆత్మ అధ్యయనం నేనెవరు అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికం. సమాజాన్ని చదివితే సామాజికం, భూగోళాన్ని చదివితే భౌగోళికం. అట్లనే ఇక్కడ కూడా ఏముంది? ఏముంది ఇక్కడ మనకు? నైతికం. నీతి ఏమిటి? నీతి గురించి తెలుసుకుంటే నైతికం. కొన్ని నీతి ఏంటది? ఇది గుర్తుండదులే. నరవర అప్రియంబు తన మనంబునకగు తానరులకు నవిశేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్ల. ఇది నీతి, నైతికత. ఇతరులు ఏం చేస్తే నీ మనస్సుకు బాధ కలుగుతాదో అది నువ్వు ఇతరులకు చేయకుండా ఉండుగాక. అంతే, వెరీ సింపుల్. నీకు ఇతరులు ఏం చేస్తే నీకు బాధ కలుగుతాదో అది ఇతరులకు నువ్వు చేయకుండా ఉండుగాక. మనవి ₹1 దుడ్డు ఎవడన్నా పొరపాటున తీసుకుంటానుకో మనం ఎంత బాధపడతాం. అట్లా మిగతా వాళ్ళని బయట చెప్పుకోలేం కానీ బాధపడతాం. ఇతరులకు ఎటువంటి బాధ కలగదు. అంటే మనం తేన త్యక్తేన భుంజీత. కాబట్టి ఇక్కడ నువ్వు ఈ ప్రపంచంలో ఏది తీసుకున్నా అది ఆయిందే. నువ్వు అనుకుంటావు పొరపాటున నా భర్త సంపాదించినాడు, నా భార్య సంపాదించింది, నా కొడుకు. పరమాత్మ శక్తి యొక్క చైతన్యం లేకుండా అస్సలు నీ శరీరమే కదలదు. నీ చేతులే కదలవు. మైండ్ ఎట్లా పనిచేస్తుంది? ఇంకా మనసు ఎట్లా పనిచేస్తుంది? నీకు శక్తి ఎట్లా వస్తుంది? శక్తి చైతన్యమే పరమాత్మ. కాబట్టి ఈ ప్రపంచంలో నువ్వు ఏం తీసుకున్నా అది అయింది. సో జాగ్రత్త. ఎవరి దగ్గర పొరపాటున నువ్వు ఏదైనా ఎక్కువ తక్కువగా తీసుకునేవు అది పరమాత్మ సొత్తు తీసుకున్నవాడు అవుతావు. నువ్వు తప్పకుండా పరిహారం అనుభవించాలి. నువ్వు అనుకుంటావు నేను దేవుని సొమ్ము తీసుకోలే, పూజారి సొమ్ము తీసుకోలే, దేవుళ్ళలో బయట మూలన పడింటే కట్ట ఎవరో మర్చిపోయానని తెచ్చుకున్నాను. కానీ అది ఎవరిదైనా ఆ ఎవరో వాడు కూడా పరమాత్మ స్వరూపమే. ఎందుకంటే అంతటా ఉన్నది అదే, అందరిలో ఉన్నది అదే. కాబట్టి నువ్వు అనుభవించగలవు. నువ్వు తీసుకున్నది ఎవరిదంటే వాడిని కాదు, భగవంతుని తీసుకున్నావు. భగవంతుని అపహరించినావు కర్త ఏట్లు. కాబట్టి నువ్వు ఏమి తీసుకున్నా ముందు ఇవ్వు. ఇచ్చిన తర్వాతనే మిగిలేది ఏమంటే తీసుకో. దాన్నే మన నైవేద్యం, ప్రసాదం అంటాం. మనం అన్నం వండి పెట్టి పండగ నాడు దేవునికి పెడతాం, అది నైవేద్యం. ఆ తర్వాత కంటెంకాయ కొట్టి అన్నీ చేసిన తర్వాత తీసుకుంటాం, దాన్ని ప్రసాదం అంటాం. అంటే భగవంతునికి ఇచ్చిన తర్వాత మనం ఆవిష్కుంటాం. కాబట్టి నువ్వేమో సంపాదించినా ఈ సమాజంలో ముందు కొంత భాగం ఎందుకంటే ఆయన భాగం అందులో ఉంది. తన ఒక ఓనరు ఏం చేస్తా అంటే భూమిని గుత్తకు కోరికిస్తే ఆ రైతు చేసిన వానికి 2 భాగాలు, భూమి ఓనర్కు 2 భాగాలు ఉంటాయి. ఎందుకంటే ఈ భూమి ఇతనిదైనా చేసినోడు రైతు. కాబట్టి నువ్వు చేసినా కానీ భూమి ఎవరిది? ఓనర్ది. కాబట్టి ఈ ప్రపంచం ఎవరిది? భగవంతుడు. నువ్వు ఎక్కడ ఉంటాడావు? భూమి మీద. భూమి ఎవరు? నువ్వు గాలి ఎక్కడి నుంచి పెంచుకుంటాడావు? పరమాత్మ. నీకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నీకు చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు బుద్ధి ఎక్కడ పనిచేస్తుంది? శుద్ధత్వం లేకుండా, శుద్ధత్వం లేకుండా, సంపూర్ణత్వం లేకుండా ఎవడు కూడా ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించలేదు. దాని స్థిరత్వం ఉండాలా? జీవితంలో ప్రవేశించలేడు. ప్రవేశించినా అతికినా అనుభవంలోకి రాదు. అనుభవంలోకి రాకపోయినా అనుభవంలోకి వచ్చినా అది ఫలించదు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించాలంటే నైతికత, పరిశుద్ధత ఉండాలి.
నైతిక పరిశుద్ధత ఉండాలా. నైతిక పరిశుద్ధత లేకుండా